హాయ్ ఫ్రెండ్స్, అందరూ ప్రభు యేసు యొక్క రక్షణలో అనుదినము వర్ధిల్లాలని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఇవాళ మనము సృష్టి యొక్క ఆరంభమును, అది చేయబడిన రీతిని, సృష్టి యొక్క రహస్యమును, సృష్టిలో మనకు అర్థము కాని విషయాలను, అంటే నిరాకారముగా ఉండడం, శూన్యముగా ఉండటం, అంధకారంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకుందాము. మొదటిగా బైబిల్లో సృష్టి చేయబడిన కాలము గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పబడి ఉంది. అదే విధముగా యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండును, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పబడి ఉంది. ఆదికాండము 1వ అధ్యాయంలో మనము చూచినట్లయితే 3 విభిన్నమైన అంశాలను చూస్తాము. మొదటిది పదార్థము, అంటే సృష్టి యావత్తు. రెండవది జంతు జీవితం. మూడవది ఆత్మ. ఇవన్నీ దేవుడు ఆదియందు శూన్యము నుండి సృజించును అని ఉంది. సృజింపబడడం అనేది ప్రాచీన హీబ్రూ భాషలో బారా అంటారు. దీనికి అర్థము శూన్యము నుండి సమస్తమును సృజింపబడెను అనున్నది. ఇంకా వివరముగా మనము తెలుసుకోవాలంటే యెషయా 45:18 చూసినట్లయితే అక్కడ దేవుడు ఇలాగంటున్నాడు: ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగునట్లుగా దాన్ని సృజించెను అని చెప్పబడి ఉంది. దీని అర్థము భూమి నిరాకారముగా ఉండటానికి గల కారణమును మనకు తెలియజేస్తుంది. ఇంకా వివరాలలోనికి వెళ్తే యెషయా 14:12 నుండి 15 వచనముల వరకు చదువుదాము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లి నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయెదురు అని చెప్పబడి ఉంది. ఇక్కడ మనము భూమి యొక్క పరిస్థితిని గమనించాలి. మనము ఉన్న ఈ భూమి కాపాడలేని విలక్షణమైన నిరాకార పరిస్థితులకి త్రోసివేయబడింది. ఇందును బట్టి మన జీవితాలలో అసలు ఒక గమ్యం కానీ, ఒక సంతృప్తి కానీ, చాలును అనే మనస్తత్వం కానీ, ఒక నిర్దిష్టత అనేది లేకుండా ప్రతి ఒక్కరము మనకు నచ్చినట్లు విలక్షణరహితముగా ప్రవర్తించుచున్నాం. ఇందును బట్టి మనము యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములు చూసినట్లయితే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు అని చెప్పబడి ఉంది. అలాగునని ప్రసంగి గ్రంథము చూసినట్లయితే 9వ అధ్యాయము 3వ వచనంలో అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరము అని చెప్పబడి ఉంది. అలాగునని ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనములో ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు, మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు అని వ్రాయబడి ఉంది. మనము రోమీలకు రాసిన పత్రికలో చూచినట్లయితే 8వ అధ్యాయము 5 నుండి 8 వరకు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు అని
రాయబడి ఉంది. ఇందును బట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని చాలా తేటగా రాయబడి ఉంది. దీనిని బట్టి మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనములో ఇలాగ చెప్పబడి ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దీనిని బట్టి మనము చూసినట్లయితే భూమి చేయబడినప్పుడు నిరాకారముగా ఉన్నదని చూస్తున్నాము కానీ ఈ వచనములన్నీ మనము బాగా జాగ్రత్తగా క్షుణ్ణముగా ధ్యానించినట్లయితే మన జీవితాలలో కూడా అనేక పర్యాయములు ఒక గమ్యం లేకుండా, ఒక సంతృప్తి లేకుండా, చాలునే అనే మనస్తత్వం లేకుండా, ఒక నిర్దిష్టమైన ఒక గమ్యము లేకుండా, ఒక నిర్దిష్టమైన ఆలోచన లేకుండా ప్రతిసారి ప్రతి ఒక్కరము మనము మన యొక్క జీవితాలలో ఎంతో నిరాకారమైన పరిస్థితిలో ఉన్నాము. అలాగునని మనము చూసినట్లయితే శూన్యము అంటే ఒక ఖాళీ లేదా అసంతృప్తి అని మనము చెప్పవచ్చు. దీనిని బట్టి మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. అలాగనని 21వ అధ్యాయంలో దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉంది. రెండవదిగా మనము చూసినట్లయితే శూన్యము అంటే ఒక ఖాళీ లేదా అసంతృప్తి అని కూడా మనం చెప్పవచ్చు. కీర్తనలు 94వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ చెప్పబడి ఉంది, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. అలాగే మనము ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము చూసినట్లయితే ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది అని చెప్పబడి ఉంది. అలాగునని ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనములు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను అని ప్రసంగి చెప్పుచున్నాడు. మనము అపోస్తలుడైన పౌలు రాసిన గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము చూసినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంటను కోయెను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయెను అని వ్రాయబడి. దీనిని బట్టి దేవుడు యెహోవా యిర్మీయా 2వ అధ్యాయము 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనిన నన్ను విడిచినారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని చెప్పబడి ఉన్నది. ఇవి అన్నీ చూడగా మనము ప్రయాసపడే ప్రతి ఒక్క పని శూన్యములను, ఒక ఖాళీలను, ఒక విధమైన నిరాశ నిస్పృహలకు, ఒక తృప్తికరమైన జీవితము లేని విధముగా మనకు తోచుచున్నది. మూడవదిగా మన యొక్క జీవితంలో చీకటి అంటే అంధకారము. ఇది కూడా భూమి మీద ఆది యందు ఉన్నది. ఇది మన జీవితాలలోకి ఎలాగ వచ్చిందని మనము చూద్దాము. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. ఇదే మనము చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను అని దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదినట్టు దేవుడు చూచెను అని చెప్పబడి ఉన్నది. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించకుండెను. అంటే ఆ వెలుగు అనేది చీకటిలో ఉన్నది, అంటే యేసుక్రీస్తు దేవుడు ఆ చీకటిలో కూడా ఉన్నాడు. కానీ ఆ వెలుగు అనేది అక్కడ చీకటిలో ప్రకాశించినా కూడా
చీకటి దానిని గ్రహింపకుండెను. అందువలనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మన జీవితంలో కూడా అనేక పర్యాయాలు ఎలాగనే మనం ఉంటున్నాం. మనలో అనేకమైన చీకటులు ఉన్నాయి. కానీ ఆ చీకటిలో దేవుడు ప్రకాశించినను మనము ఆ యొక్క చీకటి నుండి వెలుగులోనికి రాకుండా ఇంకా చీకటిలోని జీవిస్తున్నాము. యోహాను సువార్త 3:19 చూసినట్లయితే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే మనము చీకటిలోనే జీవిస్తున్నాము. మనము చేయ క్రియలన్నీ చీకటిలో ఉన్నాయి. కాబట్టి వెలుగు అంటే యేసుక్రీస్తును మనలోనికి మనము తీసుకొనకుండా, అంటే మనము ప్రేమించకుండా ఇంకా మనము ఈ యొక్క అంధకార శక్తులనే ప్రేమించున్నాము. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని 20వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే మనము చేసే ప్రతి పని చీకటిలోనే చేస్తాం. ప్రతి పని, ప్రతి తప్పు అన్ని చీకటిలోనే చేస్తున్నాము. అంధకారములు మనము చీకటిని ప్రేమిస్తున్నాము. కాబట్టి దేవుని యొద్దకు మన వల్ల మనము రాలేకపోతున్నాము. ఇంకా మనకు తెలియాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చూచినట్లయితే, ఇక్కడ ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానులు గాని అధికారులు గాని వీరిని వదిలిపెడితే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే మనం ఎవరితో పోరాడుచున్నామంటే మన బలహీనతలు, మనలో ఉన్న కల్మషాలు, మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్న ద్వేషము, మనలో ఉన్న దురాశ, మనలో ఉన్న గర్వము, వీటితోనే మనము పోరాడుచూ ఉన్నాము. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో ఏమి చెప్పబడి ఉంది? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే మనము అంధకార సంబంధమైన ఈ అధికారంలో ఉన్నప్పుడు దీని నుండి ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసినాడు. ఇది మనము ఇంకా గ్రహించలేకపోతూ ఉన్నాము. మనకు అనేక మంది బోధకులు ఎన్ని చెప్పినను మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మా సువార్త మరుగు చేయబడని ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని పలికిన దేవుడి తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు చెప్పినాడు. ఇక్కడ చూస్తే ఎంత బాగా రాసినాడంటే, దేవుని స్వరూపంలో క్రీస్తు యొక్క మహిమను మనకే కనుపరిచిండు. ఆ కనుపరిచిన మహిమ ఎలా కనుపరిచిందంటే సువార్త విషయంలో, సువార్త ప్రకారముగా మనకు వెలుగుగా ప్రకాశించింది అనమాట. ఈ వెలుగును మనం ఏం చేస్తున్నాము? ఈ యుగ సంబంధమైన దేవత, అంటే యుగ సంబంధమైన దేవత అంటే దేవతలు ఇవన్నీ కాదు. మన ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ దేవత అనేది మనలో చూసినట్లయితే ద్వేషము గాని, కామము గాని, క్రోధము గాని, ఇతరుల మీద ఉండే అసూయ గాని, ఇతరుల మీద ఉండే ఒక ఉద్వేగము గాని, వీరు బాగున్నారే, అబ్బా వీళ్ళిద్దరు ఎంత బాగుంటారు అనేసి ఒక కుళ్ళుకోవడం గాని, ఇవన్నీ వచ్చి యుగ సంబంధమైన దేవత ద్వారా మన మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. అందువలనే అంధకారముల నుండి వెలుగు ప్రకాశించినగాక అని ఏ దేవుడు చెప్పిండో ఆయన యొక్క మహిమను గూర్చిన జ్ఞానాన్ని యేసుక్రీస్తునందు మన హృదయములలో ప్రకాశింపచేయాలి. దీని కొరకు మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని అత్యధికముగా వెతకాలి. అందుకని యేసుక్రీస్తు చెప్పినాడు, మీరు నన్ను చూచిన యెడల నా తండ్రిని చూచేదరని.
మనం క్రీస్తుని ఎక్కడ చూసినాము, మనం ప్రతి ఒక్కరు అంటాము మనం క్రీస్తుని చూసినాము, దేవుని చూసినామని. అది ప్రభు అయిన క్రీస్తుకే తెలియను గాక. కానీ క్రీస్తుని చూసిన ప్రతి ఒక్కరూ క్రీస్తులాగానే ఉంటారు. క్రీస్తులాగా మనము మారకపోతే మనము ఎవరిని చూసామో మనమే ఆలోచించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు వందనాలు కలుగుగాక. రేపటి రోజున మనము ఏమి చూద్దామంటే, ప్రతి సృష్టి అంటే సృష్టిని మరలా ప్రభు ఎలా పునరుద్ధరించాడు, దీంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఎన్ని విధాల శాఖలు ఎలాగా వచ్చి మనం ఫలభరితలం అవ్వాలి, ఎలాగ ఆశీర్వాదాలను పొందాలి, ఎలాగ మనము జీవితంలో వెలుగులోకి ప్రవేశించాలని చూద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.